శ్రీకాకుళం జిల్లా తెలగ కాపు బలజ జిల్లా అధ్యక్షుడిగా కొండా రాంబాబు. శ్రీకాకుళం పట్టణం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. శ్రీకాకుళం జిల్లా తెలగ కాపు బలజ జిల్లా అధ్యక్షులుగా కొండా రాంబాబు పత్రికా మీడియా మిత్రులకు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తనకు పైన పేర్కొన్న కులానికి అధ్యక్షునిగా కాపు బలజ సంక్షేమ సేవ ఫౌండర్, ప్రెసిడెంట్ అయిన చే గుండి హరిరామ జోగయ్య లిఖితపూర్వకంగా నియమించారని సందర్భంగా తెలిపారు. తనకు ఈ పదం ఇచ్చిన వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఇదే సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండే తెలగ పెద్ద కాపులు సంఘ పెద్దలు ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. నా పేరు కొండా రాంబాబు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని. మా మిసెస్ మలహరీదేవి ఏపీజీబీ మేనేజర్, రిటైర్డ్. నాకు శ్రీకాకుళం జిల్లా కాపు బలజ సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం ప్రకారం నన్ను కాపు బలజ సంక్షేమ సేన శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ కమిటీకి మెయిన్ హానరీ ప్రెసిడెంట్ బోల్శెట్టి సత్యనారాయణ గారు, ఫౌండ్ ప్రెసిడెంట్ చాగంటి హరిరామ్ జోగయ్య గారు, ఎక్స్ ఎంపీ అండ్ ఎక్స్ హోమ్ మినిస్టర్ కాపు బలజ సంక్షేమ సేన, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోరగడ్డ శ్రీనాథ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ గంధం సత్యశేఖర్ గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ పినుమాడు సాయిప్రసాద్ గారు, శ్రీ జనరల్ సెక్రటరీ శ్రీ చబాకు సూర్య నరేష్ బాబు, ట్రెజరర్ శ్రీ బోనం వెంకట నరసయ్య గారు, వీరందరి కోరిక మేరకు నన్ను శ్రీకాకుళం జిల్లా కాపు బలజ సంక్షేమ సేనకి నన్ను జిల్లా ప్రెసిడెంట్గా ఎంపిక చేసినారు. ఈ ఎంపిక 6/9/2024 నాకు ఫ్యాక్స్ నాకు ఇన్ఫార్మ్ చేయించారు. వాళ్ళు నా మీద ఉన్న నమ్మకాన్ని నా మీద ఉన్న నమ్మకాన్ని పురస్కరించుకొని వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు చెప్పే పనుల్ని వాళ్ళ తాలూకు కార్యక్రమాలన్నింటినీ నేను సక్రమంగా సవ్యంగా చేస్తానని ఇందు మూలంగా శ్రీకాకుళం జిల్లా కాపు సంక్షేమ సేన ప్రజలందరికీ నేను విన్నవించుకుంటున్నాను. నేను గతంలోని నగర తెలగ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్గా చేశాను. నేను నా కమిటీ సభ్యులు అందరం కలిసి నగర తెలగ శ్రీకాకుళం జిల్లా కళ్యాణ మండపము మరియు కమ్యూనిటీ హాల్ని నిర్మించడం అక్కడ కమిటీ సభ్యులు నిర్మాణ కమిటీ సభ్యులతో కలిసి నిర్మాణం జరిగినది. ఈ నిర్మాణం మొన్న 28 ఆగస్టు నెలని అది ఓపెనింగ్ ప్రారంభోత్సవం జరిగినది. దీనికి నిర్మాణ కమిటీ సభ్యులు ఎంతో కృషి చేసి అన్ని విధాలుగా వారు ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేశారు. ఈ శ్రీకాకుళం జిల్లాకి తెలగ కళ్యాణ మండపం మరియు తెలగ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగినది. వాళ్ళతో పాటు నేను కూడా కాపు బలజ సంక్షేమ సేన ప్రెసిడెంట్గా కొనసాగుతానని దీని మూలంగా అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ కమిటీ మెంబర్స్ అందరికీ